పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా కూటమి నాయకులు కానీ ఏమంటారంటే ఒక్క లీటర్ ఆవు పాలు లేకుండా నెయ్యి ఎలా తయారు చేశారు అని పెద్ద లాజికల్ పాయింట్ మాట్లాడతారు సార్. నిజమే సార్, బోలే బాబా దగ్గర ఒక్క లీటర్ ఆవు పాలు కూడా లేదని మీరు చెబుతున్నారు కదా. కానీ మార్చి 17, 2018 చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 5గురు బృందం వెళ్ళి బోలే బాబా వాళ్ళు పర్ డే 1,33,500 లీటర్ల ఆవు పాలని ప్రొక్యూర్ చేస్తున్నారని మీరిచ్చినటువంటి నివేదిక వాస్తవా కాదా? వారు ప్రతిరోజు 4 టన్నుల ప్యూర్ కౌగి వారు ప్రొడక్షన్ చేస్తున్నారని మీరు ఇచ్చినటువంటి నివేదిక వాస్తవా కాదా? మరి ఆ రోజు ఆవు పాలు 1 లీటర్ కూడా లేకపోతే బోలే బాబా గారి ప్లాంట్ ఇన్స్పెక్షన్ చేసి వారు 1,33,000 లీటర్ల ఆవు పాలని ఒక రోజుకి రైతుల నుండి ప్రొక్యూర్ చేస్తున్నారని మీరు ఏ విధంగా ఇచ్చారు? ఇది మేము అడుగుతున్నటువంటి పాయింట్. దానికి కావాల్సినటువంటి డాక్యుమెంటు. 2, బోలే బాబా ద్వారా ఏఆర్ డైరీ ద్వారా లేకపోతే వివిధమైనటువంటి డైరీల ద్వారా ఇండైరెక్ట్ గా టీటీడీ నెయ్యిని కొనింది. ఆ నెయ్యి కల్తీ నెయ్యి అని చెబుతున్నారు. బోలే బాబా నుండి ఇండైరెక్ట్ గా నెయ్యి వచ్చిందని మా పైన ఆరోపణ చేస్తున్నారుగా. నేరుగా బోలే బాబా నుండి 2019 ఏప్రిల్ 19వ తేదీన 82,000 కేజీలు 291 రూపాయలకు టీటీడీ అంటే చంద్రబాబు నాయుడు గారు బోలే బాబా నుండి నేరుగా మీరు కొన్న మాట వాస్తవం కాదా? అది మీరు ఇచ్చినటువంటి కాపీ. ఇది బోలే బాబా నుండి మీరు కొన్నటువంటి కాపీ నేరుగా 291 రూపాయలకి. మరి దీని మీద మీరు ఎందుకు స్పందించట్లేదు? తరువాత చాలా కీలకం సార్, 2019లో మీరు కొన్నటువంటి బోలే బాబా నుండి మీరు కొన్నటువంటి గీ అనేది ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమార్క్ స్పెషల్ గ్రేడ్ కౌ గీ ఇట్ ప్రిపేర్డ్ దట్ అడల్టర్డ్ గీ బై మిక్సింగ్ ద రిఫైన్డ్ పామ్ ఆయిల్. అంటే మీరు 2019 ఫిబ్రవరిలోను మార్చిలోను మీరు కొన్నటువంటి బోలే బాబా నుండి మీరు కొన్నటువంటి గీలో పామ్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ కలిసింది. దీని ద్వారా 2,69,37,361 రూపాయలు శ్రీవారి భక్తులకు నష్టం చేకూరిందని 2019 ఫిబ్రవరిలో బోలే బాబా నుండి మీరు కొన్నటువంటి నెయ్యి కాను అందులో పామాయిల్ కలిసిందని సిట్టిచ్చినటువంటి రిపోర్టు. దీని మీద ఎందుకు స్పందించట్లా? దాంతోపాటు మీరు ఏదైతే 4 డైరీలు ఏఆర్ డైరీ నుండి రిజెక్ట్ అయినటువంటి 4 ట్యాంకర్లు తిరిగి వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి వస్తే వాటిని టెస్ట్ చేసి దేంట్లో అయితే జంతువుల కొవ్వు కలిపిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారో అవే 4 ట్యాంకర్లను తిరిగి టీటీడీ టెస్ట్ చేసి దాంట్లో ఎటువంటి కొవ్వు కలగలేదని చెప్పి వాటిని లడ్డూ ప్రసాదంలో 2024 ఆగస్టులో వాడారు అని సిట్ 44వ పేజీలో ఇచ్చినటువంటి రిపోర్టు. దీని మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరికైనా స్పందించరు? దాంతోపాటు 2 డైరీల మీద ఆర్పో చేశారు. ఒకటి ఆల్ఫా అనేటువంటి ఒక కంపెనీ ద్వారా అడల్టర్డ్ గీ సప్లై అయ్యింది అని చెప్తున్నారు. దాంతోపాటు ప్రీమియం అగ్రి ఫుడ్స్ ద్వారా అడల్టర్డ్ గీ సప్లై అయిందని మా పైన ఆరోపణ చేస్తున్నారు. నిన్నగాక మొన్న అంటే నవంబర్ 18, 2024 అదే ఆల్ఫా మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీరు 475 రూపాయలకు మీరు ఆల్ఫా గ్రీ అనేది మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ అండి. 2024 మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మొన్న 4 నెలల క్రితం అదే ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీరు తీసుకున్నటువంటి పర్చేస్ ఆర్డర్ అది అదే సంస్థ నుండి మా పైన ఆరోపణ చేస్తున్న అదే సంస్థ నుండి. దాంతోపాటు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని గురించి 280 రూపాయల నుండి 2017 నుండి ఇప్పటిదాకా అదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి 2013 నుండి టీటీడీ నెయ్యి కొనుగోలు చేస్తుందని చెప్పడానికి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇది 1 2 3 4 అంటే మీరు మా పైన చేస్తున్నటువంటి డైరీతో మీరే గతంలో కొన్నారు, ఇప్పుడు కొంటున్నారు.
మీరు ఆరోపణ చేసిన 4 ట్యాంకర్లని గతంలో మీరే ఆరోపణ చేశారు, మీరే ఇప్పుడు ఆడారు. మీరు అంటే చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని పర్మిషన్ ఇచ్చారు, మీరే చేశారు. మీరు అనే పదాన్ని ఎక్కువ అర్థం కాదు, మా బోటాల మీద వస్తుంది. చంద్రబాబు గారి ప్రభుత్వం అని చెప్పండి. మరి సార్ నువ్వు అంటే తీసుకెళ్లి సబ్జెక్ట్లో వేస్తారు. అందుకని మీరు అర్థం చేసుకోండి మా బాధను కూడా. నువ్వని అనమంటలేదు, అది చంద్రబాబు గారి ప్రభుత్వ కాలంలో అని చెప్పదలిచారు మీరు, అదే కదా. అవును, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ కాలంలో, కూటమి ప్రభుత్వంలో మీరు చెబుతున్న ప్రతి దానికి పాయింట్ టు పాయింట్ మేము క్లియర్ గా చెప్తున్నాం.